హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమారకొండ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. హాయ్ మిత్రులారా, ఈరోజు మీకోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్ గురించి అయితే ఈ వీడియోలో తెలియపరుస్తున్నాను. అదేంటంటే గ్రామాల్లో చాలామంది చదువుకొని మంచి తెలివితేటలుండి మంచి వ్యాపారం స్టార్ట్ చేసి రాణించాలనే ఉద్దేశంతో ఖర్చుతో తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర సమయానికి పెట్టుబడికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. మీరు ఆ కోవకు చెందినవారా? మీకోసమే ఈ వీడియో. ఇదేంటంటే మిత్రులారా, గ్రామాల్లో కోళ్ళ ఫామ్ స్థాపించాలన్నా కానీ, డైరీ ఫామ్ స్థాపించాలన్నా కానీ, పందుల పెంపకం చేయాలన్నా కానీ, గొర్రెల పెంపకం చేయాలన్నా కానీ, ఇలాగా రైతాంగం సంబంధించిన బిజినెస్ చేయాలనుకున్న వరకు పాడి పరిశ్రమ చేయాలనుకునే వారి కోసమని కేంద్ర ప్రభుత్వము లోన్స్ సబ్సిడీలో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్స్ ఏంటి? అదే లైవ్ స్టాక్ మిషన్లో 50% సబ్సిడీతోని లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ ఎందు నిమిత్తం అంటే గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి పశు పెంపకాలు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు, పందులు, ఆవులు పెంచడానికి ఈ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ ఎక్కడ ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో ప్రాసెస్ చేయబడుతుంది, బ్యాంకు నుంచి ఎన్ని రోజుల్లో ప్రాసెస్ చేయబడుతుందని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియపరచడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. మిత్రులారా, ఈ పథకం పేరు వచ్చేసి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనమాట. NLM అంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీని కింద మీరు గొర్రెలు పెంపకం చేయాలన్నా కానీ, మేకలు పెంపకం, కోళ్ళ పెంపకం లేదా పందుల పెంపకం, డైరీ ఫార్మ్స్, బర్రెలు, ఆవుల పెంపకము చేపట్టడం కొరకు అయితే ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు అయ్యే ప్రాజెక్టు ఖర్చుల్లో 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక 10 లక్షలతో గొర్రెల ఫామ్ కానీ, ఒక డైరీ ఫామ్ కానీ నిర్వహించాలనుకున్నారు. 10 లక్షలకు మీరు లోన్ అప్లై చేసినప్పుడు దాంట్లో సబ్సిడీ 50% అంటే 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 5 లక్షలు బ్యాంక్ అనేది లోన్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకర్ వచ్చేసి 10 లక్షలకు లోన్ చేస్తారు. 10 లక్షలకు మీరు లోన్ తీసుకున్న తర్వాత 5 లక్షలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో మీ బ్యాంక్ అకౌంట్లో చేయడం జరుగుతుంది. ఆ 5 లక్షలు పోగా మిగతా 5 లక్షల రూపాయలు మీరు పావలా వడ్డీకి చెల్లించవలసి ఉంటుందన్నమాట. అయితే ఈ పథకానికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, మిత్రులారా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలోని రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, చదువుకున్న వారు, చదువు లేని వారు కానీ, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు, SSC గ్రూప్ అంటారు కదా, పొదుపు సంఘాల గ్రూప్ మీద పెట్టుకోవచ్చు. అదేవిధంగా FPOs రైతు సంఘాలు ఉంటాయి, రైతు సంఘాలు కానీ ఒక యూనిట్గా పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి అప్లై చేయాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే, ఫస్ట్ తప్పకుండా ఏ వ్యక్తి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి. ఆ ఆధార్ కార్డు అనేది బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలా. అదేవిధంగా పాన్ కార్డు లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలా. ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. అలాగే మీ పాన్ కార్డ్ అయితే ఉండాలి. పాన్ కార్డ్ తర్వాత మీ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఏ క్యాస్ట్కి చెందినవారు అని కూడా నిర్ధారించడం, క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా కావాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తప్పకుండా తెల్ల రేషన్ కార్డు కూడా ఉండాలి. అదేవిధంగా ఏ బ్యాంకులో అయితే మనం లోన్ తీసుకోవడానికి నిర్ధారించుకుంటున్నామో ఆ బ్యాంక్ యొక్క అకౌంట్ కావాలి. అకౌంట్ స్టేట్మెంట్ కూడా అక్కడ మనం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఫారం అనేది ఎక్కడ స్థాపిస్తున్నాము ఆ స్థలం యొక్క డీటెయిల్స్ కావాలి. ఎగ్జాంపుల్, మీరు సొంత భూమిలో ఫారం అనేది పెట్టాలనుకుంటున్నారు. సొంత భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, పాస్బుక్ కానీ 1B కానీ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా మీ సొంత భూమి లేకుండా ఎక్కడ లీజు తీసుకున్నారనుకోండి, కనీసము 7 సంవత్సరాలకు లీజ్ అగ్రిమెంట్ అనేది రాయించుకోవాలి. 100 రూపాయల బాండ్ మీద 7 సంవత్సరాల వరకు లీజ్ అగ్రిమెంట్ అనేది రాయించుకొని ఉండాలి. అదేవిధంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారనమాట. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీ బిజినెస్ సంబంధించి షెడ్ వేస్తున్నాం, షెడ్కి ఇంత ఖర్చు అవుతుంది. అదేవిధంగా పశువుల పోషణకి ఇంత ఖర్చు అవుతుంది, పశువులు కొనడానికి ఇంత ఖర్చు అవుతుంది, దీని మీద నెలకి ఇంత ఆదాయం వస్తుంది, సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుంది, లేబర్ ఖర్చులు ఇంత పోగా మళ్ళీ ఇంత మిగులుతుంది, 7 సంవత్సరాలకి ఇంత ఆదాయం, ఇంత రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చేపించాలన్నమాట. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తప్పకుండా ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీ. దీంతోపాటు మీ ఒక పాస్ ఫోటో కూడా ఇవ్వాలి మిత్రులారా. ఇవి మీకు LNMలో లోన్కి అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్లు వివరాలు ఇవి. ఓకే మిత్రులారా, ఇప్పటివరకు అయితే కావాల్సిన వివరాలు అన్నీ తెలుసుకున్నారు. కావాల్సిన డాక్యుమెంట్లు కానీ లోన్ యొక్క వివరాలు అన్నీ తెలుసుకున్నారు. కానీ ఎక్కడ అప్లై చేయాలి అనే విషయాలు మీకు గమనించినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏ అధికారికి ఇది చేయాల్సిన అవసరం లేదు. మనకు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత స్టేట్మెంటు మరియు
దానికి వచ్చేసి రిపోర్ట్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఎప్పుడుంది, ఎలా ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. మనం అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ వచ్చేసి స్టేట్ కమిటీ ఒకటి ఉంది. స్టేట్ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీకి వెరిఫై నిమిత్తం వెళ్తుంది. వెరిఫై చేశాక డైరెక్ట్గా బ్యాంకర్ దగ్గర నుంచి విల్లింగ్ లెటర్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. మనం బ్యాంకర్తో మాట్లాడి బ్యాంక్ దగ్గర విల్లింగ్ లెటర్ మనం తీసుకోవాలి. విల్లింగ్ లెటర్ మనం తీసుకున్న తర్వాత దాన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకర్ విల్లింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా సబ్సిడీ అనేది మన అకౌంట్కు పడడం జరుగుతుంది. అకౌంట్కు మన సబ్సిడీ పడిన తర్వాత బ్యాంకర్ లోన్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాడు. ఆ లోన్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సబ్సిడీని ఆ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకొని బ్యాంకర్ 5 లక్షలు కలిపి, మన 10 లక్షలు లోన్ పెడితే 5 లక్షలు సబ్సిడీ మన అకౌంట్లో పడిన తర్వాత బ్యాంకర్ 5 లక్షలు కలిపి 10 లక్షలు మనకి ఇవ్వడం జరుగుతుందని. అది మిత్రులారా, మాకు కావాల్సిన వెబ్సైట్ ఏంటంటే మనం ఎక్కడ అప్లై చేయాలని చూసినట్లయితే nlm.udyamimitra.in అనే వెబ్సైట్లో మనం అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. వెబ్సైట్ పేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, nlm.udyamimitra.in అనే వెబ్సైట్లో మనం అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలన్నమాట. ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడాలి మిత్రులారా. ఏ లోన్కి అప్లై చేసినా ముందుగా మనకు కావాల్సిన ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఆధార్ కార్డులో చాలామందికి చాలా మిస్టేకులు ఉంటున్నవి. ఆధార్ కార్డులో పేరు ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అకౌంట్ బుక్లో కూడా సేమ్ అలాగే ఉండాలి. అదేవిధంగా మన రేషన్ కార్డులో కూడా సేమ్ ఉండాలి. ఎక్కడ కూడా పేరులో ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. అదొకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ సీడింగ్ కావాలి, ఆధార్ సీడింగ్ కావాలి. అంటే ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. ఇది ఎన్పిసిఐ లింక్ లేనప్పుడు గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ ఈ లోన్ అయినా కాదు కానీ ఏది కూడా రాదు. బ్యాంక్కి అనేది అమౌంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి డబ్బులు పడాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా ఉండాలి బ్యాంక్కి. ఈ జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ మిస్టేక్ లేకుండా అన్నీ సరి చేసుకున్న తర్వాతనే మనం అప్లై చేయాలి. అలా కాకుండా మిస్టేక్లు పెట్టుకుని అప్లై చేసామంటే ఇక్కడ ఒక రిస్క్ ఉంది. ఒక్కసారి మన రేషన్ కార్డ్ నెంబర్తో మనము లాగిన్ అయినట్లయితే ఆ అప్లికేషన్ అలాగే ఉంటుంది, రిజెక్ట్ కాదు, హోల్లో ఉంటుంది. వస్తే లోన్ రావాలా, లేకపోతే హోల్లో ఉంటుంది. ఎక్కడ హోల్లో ఉంటుందంటే మన పేరు మిస్టేక్ ఉన్నప్పుడు హోల్లో ఉంటుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత మన పిల్లలు మళ్ళీ మన రేషన్ కార్డు మీద లోన్ అప్లై చేసుకోవాలంటే ఆ రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే ఆల్రెడీ ఇంతకుముందు లోన్లో ప్రాసెస్లు ఉన్నట్టు చూపెడుతుంది, మళ్ళీ లోనుకు తీసుకోదు. అంటే మనం ఏం చేయాలి, అప్లై చేసే ముందే స్పెల్లింగ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయాలి. ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించాలి. ఆధార్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ గురించి సరి చూసుకోవాలి. దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో ఆధార్ గురించి వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆధారు ఎక్కడ మార్చుకోవాలి, ఏ విధంగా మార్చుకోవాలి, నేను మిస్టేక్స్ ఎలా సరి చేసుకోవాలనే విషయాలు కూడా నేను మన ఛానల్లో వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా ఆ వీడియోస్ చూసి ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. nlm.udyamimitra.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా అప్లై చేసుకోవాలో, ఎలా అప్లై చేసుకోవాలో ఆప్షన్లు చాలామందికి తెలియకుంటవి. చాలా ప్రాసెస్ అది అప్లై చేయడానికి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి 10 మినిట్స్ టైం పడుతుంది, 10 నిమిషాలు టైం పడుతుంది మిత్రులారా. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి డాక్యుమెంట్లు ఎంత ఎంబీలో అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ఫోన్ నెంబర్ ఎక్కడ ఇవ్వాలి, ఫోటో ఏ విధంగా ఇది చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ విధంగా చేయాలి, అన్నీ కూడా నేను వీడియోలో క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. తెలిసిన వారందరూ కూడా ఆ వీడియోను ఫాలో అవుతూ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మిత్రులారా, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. వీడియో చూసి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఉపయోగకరమైన వీడియో కాబట్టి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ లోన్ గురించి ఈ వెబ్సైట్లో ఎక్కడన్నా డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా నా కామెంట్లో క్వశ్చన్ చేయండి. తప్పకుండా నేను ఆన్సర్ ఇస్తాను. నేను సొల్యూషన్ చూపెడతాను. ఎక్కడ లోన్కి ఎక్కడ ప్రాసెస్ ఎక్కడ ఏంటి అనేది నేను సొల్యూషన్ మీకు ఉన్న డౌట్ని ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే నేను దానికి సంబంధించిన వివరాలు తెలియజేయగలను. అదేవిధంగా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి కూడా చాలామందికి డౌట్స్ ఉన్నవి. ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అవసరమైన వాళ్ళు కూడా నా ఛానల్లో ఈ వీడియో కింద కామెంట్ చేసినట్టే దానికి సంబంధించిన వివరాలు కూడా నేను తెలియపరచగలను. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి ఈ పథకం ద్వారా లబ్ధి పొంది మరొక నలుగురికి
సహాయకరంగా ఉపాధి కల్పించే విధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు. నేను మీ కుమార్ గోన, మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్.